హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు అయితే ఈ వీడియోలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు మ్యాగీ నూడిల్స్ తినడానికి ఇష్టపడతారు. సో ఈరోజు అయితే ఓట్స్ అండ్ మిల్లెట్స్ అండ్ రాగితో ఉన్న మ్యాగీని అయితే ఈ వీడియోలో టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టుకున్నాము. ఈ గిన్నెలో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టమాటాలు, 4 గ్రీన్ చిల్లీ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా ఉడికించుకోవాలి. దీనివలన మనకి వాటర్కి కారం, కొంచెం టమాటాలో ఉన్న పులుపు అనేది యాడ్ అవుతుంది. సో దానివల్ల మ్యాగీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పు వేసుకున్న ఒక 5 మినిట్స్కి కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారంని ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. మనం నూడిల్స్ వేసిన తర్వాత వేసుకున్నట్లయితే కారం స్మెల్, పచ్చి వాసన వస్తుంది. సో దానికోసం అయితే మనం ముందే వాటర్లో వేసుకున్నట్లయితే ఆ వాటర్లో కారం కూడా యాడ్ అవుతుంది, ఫ్లేవర్ అనేది. సో ఇప్పుడైతే ధనియాల పొడి ఇంట్లో లేదు. సో దానికోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా మిక్సీ జార్లో అయితే పట్టేసుకున్నాము ధనియాల పొడి కోసం. ధనియాల్లో ఒక టిప్ ఉంది. ఏంటి అంటే, ఒక గ్లాస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి నెక్స్ట్ డే మార్నింగ్ అదే వాటర్తో బాయిల్ చేసి 1/2 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకొని అందులో తేనె కానీ నిమ్మకాయ కానీ పిండుకొని తీసుకున్నట్లయితే థైరాయిడ్ సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది అని చెప్తున్నారు. సో ఈ టిప్ బాగుంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా మనకి ధనియాలు వాతాన్ని కూడా తగ్గిస్తాయి. సో ధనియాల్ని యూజ్ చేయడం వలన కలిగే నష్టాలు ఏమీ లేవు. సో దానివలన తీసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఓట్స్ అండ్ మిల్లెట్స్తో తయారు చేసిన మ్యాగీని ప్యాకెట్ని ఓపెన్ చేసినట్లయితే దాంట్లో 4 ఉంటాయి ఈ విధంగా నూడిల్స్ ప్యాకెట్స్ అనేవి. వీటిని నేను 2 మాత్రమే తీసుకుంటున్నాను. ఈ 3 మెంబర్స్కి సరిపోతుంది. సో వీటిని ఈ విధంగానే వాటర్లో వేసి కొంచెం స్పూన్తో వాటర్లోకి పెట్టినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 ప్యాకెట్స్కి 4 మ్యాగీ మసాలాలు వస్తాయి. వీటిలో మనము 2 తీసుకున్నాము. సో దానికోసం అయితే 2 ప్యాకెట్స్ని కట్ చేసి వేసుకున్నాము. ఇది మ్యాగీ మసాలా అనేది లాస్ట్లో వేయాలి. సో దానికోసం అయితే బాగా మరిగి ఇవ్వాలి. ఇవన్నీ ఫ్లేవర్స్ అనేవి మ్యాగీకి పట్టాలి. ఇంకా అదేవిధంగా మ్యాగీ అనేది బాగా ఉడకాలి. ఎందుకంటే ఇవి మిల్లెట్స్ అండ్ ఓట్స్తో తయారు చేసినవి. సో అంత త్వరగా అయితే అవ్వదు. ఒక 10 మినిట్స్ అయినా మ్యాక్సిమం ఆ మ్యాగీ అనేది మెత్తబడడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాము. ఈ ధనియాల పొడి వేసాక ఒక 10 మినిట్స్ ఈ విధంగా మనకి ధనియాల ఫ్లేవర్ కూడా మ్యాగీకి పట్టడానికి సో మనం ముందుగానే వేసేసుకుందాము మ్యాగీతో పాటు. ఈ విధంగా కొంచెం మనకి మెత్తపడింది మ్యాగీ అనుకున్నప్పుడు వాటర్ పూర్తిగా ఇంకిపోకుండా మనము వాటర్ ఉన్నప్పుడే మనం ఈ మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే మ్యాగీ అనేది పొడి పొడిగా ఉంటుంది. సో వాటర్ ఉన్నప్పుడే మనం ఈ 2 మసాలా ప్యాకెట్లని వేసేసుకున్నాము. ఈ విధంగా వేసుకొని మ్యాగీని పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు జ్యూసీగా ఉండే నూడిల్స్ అనేవి రెడీ అవుతాయి. కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్లోనే మనం స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో యాడ్ చేసుకున్నట్లయితే మనం ఇప్పుడు యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్నీ మిస్ అవుతాము. సో మనకి జ్యూసీగా కావాలంటే ముందుగానే కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకోవాలి. లేదు ఈ క్వాంటిటీతో నూడిల్స్తో పాటు ఉండే గ్రేవీ సరిపోతుంది అనుకుంటే ఈ మెజర్మెంట్ తీసుకోండి. తప్పకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కొంచెం స్పైసీగా ఉంది అనుకున్నప్పుడు వారికి కొంచెం కెచప్ లాంటివి యాడ్ చేసి ఇచ్చినట్లయితే, టమాటో సాస్ ఇలాంటివి ఇచ్చినట్లయితే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. సో ఎంతో టేస్టీ అయినా చేసుకొని మూత పెట్టుకొని ఇంకా వేడి చేయాలనుకున్నానే మనం ఆనియన్స్ని అయితే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అండ్ ఆనియన్స్తో గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ఓట్స్ అండ్ మిల్లెట్స్తో తయారు చేసిన నూడిల్స్ రెడీ. ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్.
శ్రీనివాస కళ్యాణం రేపటి ఎపిసోడ్లో చూద్దాము. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీ కిచెన్స్. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్.